మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇయాల ఎల్లంపల్లిలో 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. నిన్న భగవంతుడు కరుణించి వాన పడ్డది. వాన పడాలనే మొక్కుదాం. కానీ కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంది అంటే బాగా వర్షం పడ్డది అనుకోండి, పైన మహారాష్ట్రలో బాగా వర్షం పడ్డది, ఎక్కువ వర్షం వచ్చింది అనుకో, ఎస్ఆర్ఎస్పి మొత్తం నిండుతుంది. నిండి 2 దిక్కుల పొంగుతుంది. ఇటు కడెం మీదకెళ్ళి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఇంకో దిక్కు వరద కాలువ నుంచి బ్రహ్మాండంగా మనకు డైరెక్ట్గా మిడ్మానేర్కి నీళ్ళు వస్తాయి. బాగా వర్షం పడితే ఒక మోస్తరుగా వర్షం పడ్డది, సాధారణంగా పడ్డది అనుకో, అప్పుడు కూడా మనం ఇక్కడికి ఎల్లంపల్లి నుంచి ఇట్లా పైకి నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. రెండవ మార్గం. మూడవ మార్గం, ఎక్కువ వర్షం పడితే ఫ్లడ్ ఫ్లో నుంచి మిడ్మానేర్కి నీళ్ళు తీసుకుపోవచ్చు. మామూలుగా వర్షం పడితే ఎల్లంపల్లి నుంచి తీసుకోవచ్చు. ఏ వర్షం లేకపోతే, ఇబ్బంది ఉంటే, కరువు ఉంటే, ఇయాల ఉన్న పరిస్థితి ఉంటే దానికి పరిష్కారమే కాళేశ్వరం దగ్గర కన్నెపల్లి దగ్గర పంపులు చాలు చేసి నీళ్లు తీసుకుంటందుకే కేసీఆర్ గారు పెట్టిన ఈ ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంది అంటే గది. ఏ పరిస్థితుల్లో కూడా తెలంగాణకు కరువు రాకుండా 500 సంవత్సరాల గోదావరి ప్రవాహం మొత్తం స్టడీ చేసి అధ్యయనం చేసి ఎక్కడికి వెళ్ళి నీళ్లు పట్టుకోవచ్చని దేవులాడి అక్కడ కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టిండు. ఇవాళ 2 పిల్లర్లు కుంగిపోతే 32 నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. మరి మొన్న నేను ఒక రైతును చూసిన మాట్లాడంగా ఎంత అద్భుతంగా మాట్లాడిండు ఆయన అంటే, అవునయ్యా కేసీఆర్ కట్టిండు, చిన్న సమస్య వచ్చింది, ఏం నీకు సుతారావులు లేరా, మేస్త్రీలు లేరా, సిమెంట్ బస్తాలు లేవా, ఏం చేస్తున్నావు, ఎందుకు రిపేర్ చేయవు, ఎందుకు రైతుకు నీళ్ళు ఇయ్యవు అని చెప్పి ఒక రైతు నిలదీసిండు. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి మాట్లాడే ఫాల్తూ మాట 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అంటాడు. వాస్తవం ఏంది, 2 పిల్లర్లు కుంగినాయి. ఆ బ్లాక్ ఒక్కటి రిపేర్ చేస్తే కూడా మొత్తం మేడిగడ్డ బరాజ్కైన ఖర్చే 4,000 కోట్లు. ఆ బ్లాక్ 7 ఏదైతే రిపేర్ చేయాలనో అదొక్కటి రిపేర్ చేయాలంటే ఒక 400 కోట్లు కావాలి. ఆ 400 కోట్లు కూడా మన ప్రభుత్వ పైసలు అవసరం లేదు. ఎల్ఎన్టీ అనే కంపెనీ మేమే కడతాం, మేమే పెడతాం, మీ పైసనే వద్దు అని ఉత్తరం రాస్తే కూడా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఎక్కడ మళ్ళా నేను ఇన్ని రోజులు చేసిన ప్రచారం, రాహుల్ గాంధీని తీసుకొచ్చి చూపెట్టిన సినిమా నేను దొంగనని మళ్ళా దొరికిపోతా అని చెప్పి ఆ ఎల్ఎన్టీ కంపెనీని కూడా బెదిరించి ఎలగొట్టిండు తప్ప 32 నెలలే దాన్ని ముడతలేడు. ఇవాళ ఎందుకు వచ్చింది, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని నేను ఎందుకంటున్నా, గోదావరిలో నీళ్లుండి ఎల్లంపల్లికి నీళ్లు దాసుకురాలని నీళ్లు ఎత్తిపోయలేని అసమర్థ ప్రభుత్వం, కావాలని నీళ్లు ఎత్తకుండా ఇలా రైతులను సతాయిస్తున్న మూర్ఖపు ప్రభుత్వం ఉన్నది. కాబట్టే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి నేను అంటా ఉన్నా. అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నీళ్లు లేవంటాడు మొదలు. కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయి అంటే మేము అందరం పోయినాం. నేను, ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, మా ఈశ్వరన్న, మొత్తం అందరం ఎమ్మెల్యేలు, కోవ లక్ష్మక్క, అందరం కలిసి, మా జోగు రామన్న, అందరం కలిసి పోయినాం. పోయి చూపెట్టినాం, నీళ్లు లేవా, ఇక్కడ కనబడతలేవా, రోజుకు 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి, రోజుకు 3 ఎత్తిపోయొచ్చు పైకి, ఎందుకు ఎత్తుతలేవు, కింద మీ గురువు గారు చంద్రబాబు ఎత్తుతుండు కదా, నీకేం పుట్టింది రోగం అంటే లేదు, ఉలుకు లేదు. ఒక రోజేమో నీళ్లు లేవంటాడు, రెండో రోజేమో ఇంకో కథ పెట్టిండు. వాడెవడో చెప్పిండు ఎన్డీఎస్ఏ అని చెప్పిండు, వాడు చెప్పిండు నేను ఎత్తిపోయా అంటాడు. నేను అది కూడా అడిగిన, ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఎక్కడన్నా చెప్పిందా కన్నెపల్లి కాడ నీళ్లు తీసుకోవద్దని చెప్పిందా? పైన అన్నారం మంచిగానే ఉంది, సుందిల్ల మంచిగానే ఉంది, నీ ప్రభుత్వం వచ్చినాకనే అక్కడ గ్రౌటింగ్ వర్క్ కూడా చేసిండ్రు, 2 బ్యారేజీలు మంచిగానే ఉన్నాయని ఇంజనీర్లు చెప్తున్నారు. ఏం రోగమయ్యా నీకు, కిందికి గలగలా గోదావరి ఏపీకి తరలిపోతున్నది, అక్కడ పట్టిసీమ లిఫ్ట్ నడుస్తూనే ఉన్నది, నీకేం రోగమయ్యా రేవంత్ రెడ్డి అంటే మళ్ళా ఇంకేదో పిచ్చి మాటలు మాట్లాడతాడు. మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతుండో. ఎట్లనయ్యా ముఖ్యమంత్రి గారు, మరి నీళ్ల సంగతి ఏంది, కరువు వచ్చింది కదా అంటే రక్తం 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 జల్లుండ్రి, రక్తం జల్లుండ్రి, బీఆర్ఎస్ వాళ్ళది, చల్లితే పంటలు వండుతాయి అని మాట్లాడిండు. మా ప్రశాంత్ రెడ్డి అన్నకు తిక్క ఉట్టింది, నిజంగా రక్తం జల్లమంటావా నా కొడక అని చెప్పి, ఇగో తీసుకోరా పోయి రక్తం అని చెప్పి రక్తం కూడా ఇచ్చిండు. రక్తం ఇచ్చి ఇగో తీసుకో, మరి తీసుకొని మాకు పొలాలకు నీళ్ళు, రైతులకైతే నీళ్ళు అని చెప్పి మన నాయకులు బయలుదేరితే ఇక ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆయనకు తెలిసినవి 2 ఓట్లు తిట్లు. అయితే ఓట్లు పెడతాడు, దొంగ ఓట్లు, లేదంటే తిట్లు తిడతాడు, బూతులు తిడతాడు. 32 నెలలే ఏం చేసినామని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఏమైనా మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు, ఏ జాతి నీది,
ఇదేం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతో కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగుమని, బాయిల దుంకుమని, నీళ్ళు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి రెండు జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో